దేవుని ప్రియులు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వాక్యము చివరి భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ప్రియ దేవుని పిల్లారా, మనం ఆరాధించి సేవించే దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఈ దినమందు నీవు ఏ సమస్యల మధ్యలో ఉన్నావో, ఈ దినమందు నీవు ఎలాంటి ప్రతికూలతలో ఉన్నావో ఆయనకు ప్రార్థన చేయగలిగితే నీ ఎందుకు కరుణించాలని ఆయన ఆశపడుతూ ఉన్నావు. ఒకవేళ నీకున్న సమస్యలను బట్టి ఎన్నాళ్ళు మనుషుల దగ్గరికి వెళ్ళి మరిపెట్టుకుని ఉన్నావా? వారి ద్వారా ఎలాంటి జవాబు రాక కన్నీల మధ్యలో ఉన్నావా? అయితే ఈ దినమందు నువ్వు ఇప్పుడే దేవునికి ప్రార్థన చేయగలిగితే నీ మొర విని నీ యందు ఆయన కరుణ చూపాలని కోరుకుంటూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కేకలు వేశారు, మొరపెట్టుకుని ఉన్నారు, దావీదు కుమారుడా మమ్ము కరుణించుము. యేసు నిలిచి వారిని అడిగారు, మీకేమి కావాలి? మా కళ్ళు తెరవమన్నారు. ఆ సమయమందు దేవుడు వారి మీద కనికరించి వారి యొక్క కళ్ళు తెరిపిస్తున్నాడు. గుడ్డి వారికి కన్నులు ఇచ్చిన దేవుడే మనం ఆరాధించే దేవుడు. ఈ దినమందు కూడా నువ్వు ఎలాంటి సమస్యల మధ్యలో ఉన్నావో నువ్వు దేవునికి మొరపెట్టగలిగితే, నువ్వు ఆయన సన్నిధిలో నీ మొర ఆయన విని నీ కోసం నిలిచి నిన్ను కరుణించి నీ సమస్యలు తొలగించి నీకు ఆనందాన్ని సంతోషాన్ని ప్రభు కలిగించబోతూ ఉన్నారు. ఆమేన్, ఆమేన్.